మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆదివారము ఆయన ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఈ కార్యము బహుమానంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవులుగా పుట్టినప్పటికీ సంఘానికి వెళ్ళాలంటే కష్టమైన పని కదండి. అయితే ఎంతోమంది అలాంటి కుటుంబాల్లో ఉన్నారు. మనకైతే దేవుడు ఆధిక్యత ఇచ్చాడు ఆయన ప్రేమను తెలుసుకోవటానికి. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈజ్ మై వాయిస్ ఇస్ ఓకే? గట్టిగా వినబడుతూ ఉందండి, ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలా? ఈ యొక్క ఉదయకాలము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణంలో నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పురుషులను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుడి వాక్యం దీవించుగాక. జీవగల మా దేవ, మా ప్రేమ గల దేవ, మా రాజా, ఈ యొక్క ఉదయకాలము మరొకసారి నీ యొక్క వాక్య భాగాన్ని మీరు మాతో తెలియచేసి మనల్ని బలపరచవలనని చదవబడినటువంటి వాక్యము ఈ రోజున తండ్రి మా అందరికీ ఆశీర్వాదంగా చేయమని క్రీస్తునామని వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. సండే స్కూల్లో ఏమి నేర్చుకున్నారంటే చెప్పేటటువంటి మొదటి కథ ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. ఎంత ఇష్టమైన స్టోరీనో కదండి. మరి ఉన్నటువంటి వాళ్ళందరూ తినేసారంటే అబ్బా అంతమంది తిన్నారు. చిన్నప్పుడు విన్నప్పుడు ఆ యొక్క కథలు లాగా ఉన్నాయి. కానీ అది రోజు రోజు దాని విషయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఉదయకాలము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాను అని నేను హెడ్డింగ్ తీసుకోలేదు. కానీ నా ప్రసంగ శీర్షిక కనికర సంపన్నుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ కార్యం చేయటానికి ఆయనకు ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం ఏంటంటే కనికరం చూపించే దేవుడు, కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు అనగానే మనం కేవలం ఈ కడుపు ఒకటే దుర్చు అది కాదండి, దానికి మించినటువంటిది. ఆయన యొక్క కనికరము కేవలం ఒకదానికి సంబంధించింది కాదు, ఒక మానవ యొక్క సంపూర్తిని వారి యొక్క అవసరాలు తీర్చేటటువంటి కనికరం. అందుకని ఇక్కడ చూడండి, ఈ యొక్క వాక్య భాగము అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి నేను చదువుతాను. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారం విని, ఇతడు బాప్తిసం ఇచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచియున్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపకంలగుచున్నవని తన సేవకులతో చెప్పాను. సందర్భం ఏంటండి? హేరోదు మంచోడా? హేరోదు తప్పు చేస్తే బాప్తిస్మిచ్చి యోహాను నేరుగా చెప్పేశాడు, ఏందయ్యా నువ్వు చేస్తున్నటువంటి పని. అందుకని ఆయన భార్యకి అసూయ కలిగి ఎలాగలా చంపించాలని ఈయనకి ఇష్టం లేనప్పటికీ సమయం తీసుకొని
బాప్తిస్మిచ్చి యోహాను తలను నరికించినట్టుగా మనం చూస్తున్నాం కదండి. కానీ ఆయనకి మనసులో గిల్టీ అంటే అపరాధ హృదయం ఉంది. అయ్యో, తప్పు లేకుండా ఆయన చంపించాను. దేవుని బిడ్డలు సామాన్యులు కాదండి. బాప్తిస్మిచ్చి యోహాను ఆయన ఎంత గొప్పోడో ఎలాగ ఆలోచన చేస్తున్నాడండి. ఓ, యేసు క్రీస్తు అంటే ఆయన బహుశా లేసాడేమో అనేసి ఆయన అందరికీ అనేస్తున్నాడు కదండి. రెండవ వచనం చూసారా? యేసుక్రీస్తు ప్రభు ఇన్ని కార్యాలు చేస్తుంటే ఈ బాప్తిస్మిచ్చి యోహానే లేచినాడని. తప్పు చేస్తే ప్రతిదీ అట్టే కనబడుతుంటుంది కదండి. నిజమే, మరి చతుర్థాధిపతి అంటే మంచి అధికారి అనాలి. కానీ రోమా సామ్రాజ్యం కింద ఉన్నప్పటికీ ఆయన ఆ యొక్క స్థలంలో ఎంతకాలంగా పరిపాలించాడంటే క్రీస్తు పూర్వము 4వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 39వ సంవత్సరం వరకు ఆయన చతుర్థాధిపతిగా ఉన్నాడు. బహుశా యేసుక్రీస్తు వారి కాలమంతా దాంట్లో వచ్చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసేటటువంటి కార్యాలు చూసి ఈయన బాప్తిస్మిచ్చి యోహానా, అలాంటి పెద్దవాళ్ళకి ఎలాంటి విషపు చూపు ఉంటుంది. మరి ఆ విషయం తెలిసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన ఎవరు ముట్టేవాళ్ళు లేరు. దేవుని చిత్తానుసారంగా వెళ్ళేవాడు. ఏ సమయంలో ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో ఆయన తెలుసు. కాబట్టి అందుకని ఇక్కడ 12వ వచనంలో ఏం రాయబడిందంటే, అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. అయ్యా, మరి బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయాడు అనగానే అర్థమైపోయింది ఆయన ప్రణాళిక వేరే వేసుకుని. అందుకని ఇక్కడ మొదటి వచనం మనం చూస్తే, యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. చాలాసార్లు యేసుక్రీస్తు వారు చేసేటటువంటి కార్యం ఏంటంటే, దేవుని యొక్క సేవ దేవుని చిత్తానుసారంగా జరిగించిన తర్వాత తండ్రి అయిన దేవుని దగ్గర సమయం గడిపేవాడు. శిష్యులందరూ కలిసి సమయం గడిపేవాళ్ళు. కాబట్టి ఈ సమయంలో ఏకాంత స్థలంలోకి ఆయన వెళ్ళాలన్నటువంటి ఆ యొక్క ప్రణాళికలో ఆయన అక్కడి నుంచి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఇది సందర్భం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని జనులు ఎప్పటి నుంచి అనుసరిస్తున్నారు తెలుసా? 5వ అధ్యాయంలో అక్కడ మనం చూస్తే ధన్యతల గురించి ఉంది కదా, ఇంత చక్కటి ఏది కొండ మీద ప్రసంగం. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తే జనులు ఆయన ఎక్కడ పోతే అక్కడ, ఆయన దైవ కుమారుడు, ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. మరి ఆయన ఒకసారి చూస్తే అలాగే ఆకట్టుకొని ఉండేవాడు అనమాట. ఎంతో మంది ఆయన అనుసరించేవారుగా ఉన్నారు. అప్పటికే ఎన్నో కార్యాలు చేశారు. కాబట్టి ఆయన వెతుక్కుంటా జనసమూహం వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఆయన ఏకాంతంగా వెళ్ళి అరణ్య ప్రాంతంలో కొంత సమయం గడపాలన్నటువంటి అక్కడికి వెళ్తే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఎంతమంది పాస్టర్ల దగ్గర ఇంటర్వ్యూస్ ఎంత కష్టం తెలుసండి. మా ఫార్మల్ చర్చెస్లో పాస్టర్ గారిని కలవాలంటే, అమ్మ ఇప్పుడు కుదరదు, మధ్యాహ్నం రావాలా, సాయంత్రం రావాలా కదా. ఎంత పెద్దోళ్ళు వీళ్ళు, కలవాలంటే కష్టం. ఇక్కడ దేవుడే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన తన పని మీద ఏకాంతంగా ఉండేటటువంటి ఆ సమయంలో ఆయన కలవటానికి దూరం నుండి కాలినడకన వాళ్ళు వచ్చింటున్నారు. అదండి ఇక్కడ మన దేవుని దగ్గర ఎవరు వచ్చారు, ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చినా కానీ అలాంటి ఆ దేవుడు ఎలాంటి వాడో ఈ యొక్క వచనంలో ఎంతో చక్కగా ఉంది. 14వ వచనం, అదే మనం ఈరోజు ధ్యానించే వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహం చూచి వారి మీద కనికరపడెను. ఈ యొక్క కనికర సంపన్నుడు, ఎక్కడైనా కనికరం చూపించగలిగిన వాడు, ఎంతైనా కనికరం చూపించగలిగినటువంటి వాడు మన దేవుడు. కనికరం కలిగినటువంటి వాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. జనసమూహం యొక్క పరిస్థితిని చూచాడు. దేవుని యొక్క వాక్య భాగాల్లో 2-3 వాక్యాలు, ఇవి 4 సువార్తలు రాయబడింది. అన్ని అద్భుతాలు ఏది కానీ 4 వాటిల్లో రాయలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు ప్రభు వారి మరి జననం, తర్వాత ఆయన చేసే శిలువ కార్యం, ఇవన్నీ 4 సువార్తలు వచ్చినప్పటికీ ఒకటే ఒక అద్భుతము, ఈ అద్భుతము.
4 సువార్తల్లో ఉంది. ఇంకోటి ఉందిలేండి 4000, అది 2 సువార్తలు, మత్తయి మార్కులోనే ఉంది, 4000 మందికి పెట్టాలి. ఇది మట్టుకు మరి 5 సువార్తల్లో రాయబడింది. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారు వారి యందు కనికరపడాను. ఈ 4 సువార్థికులు రాసినప్పుడు ఏంటంటే ఆయన గమనించాడు కనికరం చూపించే విషయంలో. ఒకసారి గమనిస్తే మొట్టమొదటిగా మార్క్స్ వార్త 6:34 చూస్తే, గనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడేను. ఇదే జనాంగమే. అక్కడ మార్క్స్ వార్తలు చూస్తే ఏం చూస్తున్నాండి? మొట్టమొదటిగా కాపరి లేనటువంటి గొర్రెలు, ఆత్మీయంగా వాళ్ళు ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారు అన్నటువంటి కనికరము చూపిస్తున్నటువంటి దేవుడిగా చూస్తున్నాం. అందుకనే అక్కడ కనుక యేసు వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగను. దేవునికి వందనాలు. ఒక వ్యక్తికి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది వాని యొక్క ఆత్మ. ఆ ఆత్మలు నశించిపోతుంటుండగా రక్షించడానికి దేవుడు వచ్చాడు. అందుకనే మార్కు సువార్తలో వారి దగ్గర చూసిన వెంటనే ఆయన వారికి బోధించడం ప్రారంభించాడు. వారి యొక్క ఆత్మీయ అవసరాలకు సంబంధించినటువంటి వాక్య భాగాలు బోధిస్తున్నాడు. ఎంత కనికరం గలవాడు! వాళ్ళు ఎందుకు వచ్చారో అది ఇంకొక సైడ్ చూస్తే, ఇక్కడ వారిని చూసినటువంటి దేవుడు, మన దేవుడు మనల్ని చూస్తే ప్రతి ఒక్క అవసరతను గమనించే దేవుడుగా ఉంటున్నాడు. కాపరి లేనటువంటి వారు. ఎందుకండి కాపరి లేరు ఆ రోజుల్లో? అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. తర్వాత మరి ఆ రోజున ఉన్నటువంటి ఇది పాలిటిక్స్ చూస్తే, రాజకీయాలు చూస్తే, ఆ యొక్క హేరోదు మహారాజ్ మరి బాప్తిస్మ ఇచ్చి యోహాను సరైన మాటలు చెప్తుంటే సహించలేకపోయాడు. ఆయన మీదగా వచ్చేస్తే ఆయన చంపాడు. అంటే వారికి ప్రోత్సాహం ఎక్కడి నుంచి లేదు. ఇక్కడ చూస్తే వాక్యం చెప్పేటటువంటి వాళ్ళు సమరయులు, వీళ్ళందరూ చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళ నీతిని వాళ్ళు అన్ని పురమాయించుకొని వారిని గొప్ప చేసుకుంటూ వీళ్ళకి ఏంటో చెప్తూ వీళ్ళని భయపడుతూ మరి వారి యొక్క జీవితాలు వీరికి మరి ఏ రీతిగా ఆత్మీయంగా ఉపయోగకరంగా లేవు. కాబట్టి మరి కాపరి లేనటువంటి గొర్రెలుగా అక్కడ ఆయన గుర్తించేశాడు. అందుకనే ఆయన వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. దేవునికి వందనాలు. మన యొక్క జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది రక్షింపడాలి. ఈ లోకంలో ఎవ్వరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జన్మతః పాపములో పుట్టిన భారము. మన జీవితంలో ఈరోజు ఉదయకాలము న్యాయం గురించి మాట్లాడారు కదా. ఏ మానవుడికి న్యాయం లేదు. దీన్ని బట్టి నాకు న్యాయం తీర్చమని చెప్పేటటువంటి లేదు. ఆ రోజుల్లో రాజులు వాళ్ళకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి న్యాయం తీర్చమని దావీదు చెప్పాడు. ఈరోజు ఐ హ్యావ్ నో గట్స్ టు సే దట్. ఈ రోజున నాకు న్యాయం చేయదేవా అని నా గురించి ఏది ఆలోచన చేయాలని లేదు. కానీ నీ న్యాయం చాలా గొప్పదయ్యా. నీ న్యాయము నన్ను చూచిందయ్యా. నీ న్యాయము నన్ను లేవనెత్తిందయ్యా. నీ న్యాయము నా పాపాలు కడిగేసి నన్ను నీతిమంతుడిగా చేసింది. అది నీ న్యాయము. అందుకనే ఇక్కడ వారిని చూచి కనికరపడాను. ఆత్మ జీవితంలో నశించిపోతున్నటువంటి వారిని చూచి కనికరపడాను. అయ్యో వీరికి కాపరి లేరే. అందుకని వెంటనే ఆయన వారికి బోధించడం ప్రారంభించాడు. ఎంతమందో ఆ యొక్క సంఖ్య తర్వాత చూసుకుంటాం ముందుకెళ్ళిన తర్వాత. ఇక్కడ కనికరపడింది. ఇంకొక విషయం చూడండి. ఆ విషయం ఆధ్యాత్మికంగా. తర్వాత రెండోది మనం చూస్తే మత్తయి 14:14 ఇంకొకసారి, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఒకవైపు ఆత్మీయంగా నశించిపోయే వారికి చూసి వాక్యం చెప్పాడు. ఇప్పుడు రోగులైన వారు స్వస్థపరిచాడు. ఏమి కనికరం అండి! వారి పట్ల ఎలాంటి కనికరం చూపిస్తున్నాడు ఆయన? వారి ఆత్మీయ జీవితంలో వారి యొక్క పరిస్థితిని బట్టి దాన్ని తీరుస్తున్నాడు. అనారోగ్యంలో ఉంటే వాళ్ళు ముట్టిన వారందరూ బాగైనారు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు అట్లా ముట్టాడితే లేచి వెళ్ళిపోవటమే. ఈ రోజుల్లో యాక్షన్లు కాదు. వాడు పడినట్టు కింద లేచినట్టు ఇవన్నీ చేస్తారు. ఏం లేదు. దేవుని కార్యాలయం చూస్తే అలాగే బాగైపోయేవారు. కాబట్టి ఆ రోజున ఆ యొక్క ప్రజలందరూ ఎంతమంది అయితే అనారోగ్యంలో ఉన్నారో వారందరూ బాగుపడినట్టుగా చూస్తున్నారు. వారిని చూడండి 14వ వచనం ఏముంది? వారిలో రోగులైన వారిని స్వస్థపరచని ఎవరిని విడిచిపెట్టలే.
కనికరం మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో వారిని చూశాడు. ఆ సమూహమే. ఆ తర్వాత వారిని స్వస్థపరుచుకున్నాడు. ఇవన్నీ చేసేసరికి కొంత ఆలస్యమైంది కదండి. ఎంత పెద్ద సంఖ్య అండి అది. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు. ఆ రోజుల్లో కుటుంబాలు అంటే ఎట్లుండేవండి? ఎంతమంది పిల్లలు పుడితే అంత గ్రేట్. అవునా? వాళ్ళకి అది అవసరం. ఎంతమంది కుమారులు ఉంటే మరి ముఖ్యంగా అంత మంచిది. మరి అక్కడ పిల్లలు అని ఉంది, స్త్రీలు అని ఉంది. దేవుని దయ వల్ల అందరూ ఒకరినే పెళ్లి చేసుకున్నారు అనుకుంటున్నానులేండి. దేవుని యొక్క కృప. ఇక్కడ చూస్తే పురుషులు 5,000 మంది, స్త్రీలు వాళ్ళంటే ఎంత పెద్ద సంఖ్య అక్కడికి వచ్చినట్టుగా చూస్తున్నాం. వారందరికీ బోధించి వారందరి రోగాల్ని స్వస్థపరిచినట్టు. కానీ ఇక్కడ ఈ సమయంలో ఈ 2 రీతులుగా వాడుకున్నటువంటి పరిస్థితిని గమనించాడు. మూడోది తర్వాత శిష్యుల దగ్గర చూద్దాం. కనుక మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనసమూహం చూసినప్పుడు ఆ కంపాషన్, ఏ మూవ్డ్ విత్ కంపాషన్ అన్నటువంటి మాట ఇంకా స్పష్టంగా చెప్తుంది. తెలుగులో ఇంకా పూర్తిగా రావట్లేదు. కనికరం అన్నటువంటి ఉంది. దానికి మించిన అర్థం ప్రేమతో, ఎంతో ప్రేమను చూపించినట్టుగా చూస్తున్నాం. వారి యొక్క ఆత్మీయ అవసరం తీర్చేస్తున్నాడు. వారి యొక్క శరీర బలహీనతలను తీర్చేస్తున్నాడు. అది ఈవినింగ్ అయిపోతా ఉంది అనుకుంటా. అప్పుడు శిష్యుల వైపు చూశాడు. శిష్యులు కూడా ఈ సమయంలో ఆయన ఒక చక్కటి విషయాలు బోధించాలనుకుంటున్నాడు. ఆ శిష్యులు కంగారు పడుతున్నారు. ఎందుకు కంగారు పడుతున్నారు? అక్కడ పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. జరిగేదేంటి? పాల బాటిల్ మిస్ అయ్యి వచ్చినా మనకి జ్ఞానం తీసుకొని, వామ్మో కీర్తన చూసి, అయ్యా పాల బాటిల్ తీసుకురాలేదు, ఎక్కడ పోయినా నువ్వు, ఇప్పుడేంటి మరి ఎన్నెన్ని మాటలు మరి తీసుకోవాలి. నాలాంటి ఉన్నాడు అనుకోండి, దీపికా మేడం వాళ్ళకంటే, అమ్మ నాకే ఆకలిస్తుంది, నీ సంగతి పక్క పెట్టుకోవాలి ఇంటి. మరి అంతసేపు అయ్యేసరికి ఎంతో దూరం నుండి నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పరిస్థితులు గమనిస్తుంటే బహుశా ఈ యొక్క శిష్యులు దాన్ని చూచి, వామ్మో చూస్తుంటే అప్పుడే ఈవినింగ్ అయిపోతుంది, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు, తినడానికి ఏం లేదు, ఇప్పుడు పంపిస్తే మేలు, ఇప్పుడే గడగడా ఉంటున్నాయి, చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారు ఇదంతా. బహుశా ఈ వీటన్నిటిని బట్టి చాలాసార్లు మనం కూడా అదే ఆలోచన చేస్తున్నాం కదండి. ఏదైనా సమస్య వస్తే మన యొక్క మనసుతో ఆలోచన చేసి, ఇక్కడ వాళ్ళు మొట్టమొదటిగా శిష్యులు చేస్తున్నటువంటి పని చూస్తే ఇక్కడ ఏంటి, 15వ వచనానికి వెళ్దామండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే పొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థం కొనుక్కున్నటకే వారిని పంపివేయమని చెప్పిరి. శిష్యులు అంటే ఎవరండి? ఆ గురువు మాట్లాడిన వాళ్ళు శిష్యులు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి గురువుకే అడ్వైజ్ ఇస్తున్నారు కదండి. మనం చూసినంత మనమంతా అదేనండి. ఎప్పుడైనా ప్రార్థనలు చూడండి, దేవా నువ్వు ఏం చేస్తావేమో మాకు ఈరోజు అది తీసుకురా, ఏం చేస్తావేమో 10 మందిలో నా కొడుకే రావాలా, ఏం చేస్తావేమో నాకు కావాలి, నేను చెప్పినట్టు నుంచే. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి. దీన్ని చూసి నవ్వుతున్నాం కానీ మన ప్రార్థనలంతా ఎప్పుడు దేవునికి గైడెన్స్ ఇచ్చేదే కానీ నువ్వు ఏమంటావయ్యా అన్నటువంటి ప్రార్థనలు ఎంతమందికి ఉన్నాయండి, ఎంతమందికి ఉన్నాయి. వాళ్ళు నువ్వు ఏమి చేయమంటావు అని ఎవరైతే వింటారో వాళ్ళ గృహాలు పైకి వచ్చేస్తాయి, అట్లా పైకి వస్తాయి. లేకుంటే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు నువ్వు తగ్గిస్తున్నావు. బాగా గమనించుకొని చెక్ చేసుకోండి మీ ప్రార్థనలు. దేవునికి ఎన్ని ఇన్స్ట్రక్షన్లో పొద్దున్నే లేగానే దేవునికి అన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్ భక్తితో పొద్దున్నే లేచి ఉపవాస ప్రార్థనలు, దేవా ఇది అబ్బా అమ్మ నేను ఇంకా మంచి చేయాలనుకుంటున్నారు, మీరేంటి ఒక సమస్యను తీసేయాలనుకుంటున్నారు, మీ యొక్క సమస్యను ఆస్వాదించాలని అనుకుంటానని దేవుడు చూస్తుంటే వీళ్ళు చేసేసారు. అయిపోయింది. వాళ్ళతో అయ్యా పంపించేసాయ్యా. వాళ్ళకి దేవుడు ఆయన మీద ఆధారపడేది నేర్పించబోతున్నాడు. వారి ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని చూపించడానికి ఇప్పుడు ఈయన 2వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి ఏం జరిగింది. 16వ వచనం వచ్చేసరికి, యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా. 10 మంది మన ఇంటికి భోజనానికి ఒక రోజు వస్తున్నామంటే ఎట్లుంటుందని సంగతి. ఒరేయ్ త్వరగా పోయి కాయకులు తీసుకురారా. అయ్యా మైకలయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా, మళ్ళీ వాడు పొద్దున రాకపోతే మధ్యాహ్నం ఫుడ్ కాదు. 10 మందికి కంగారు పడేటటువంటి మన కుటుంబాలు, మన యొక్క జీవితాలు. ఇక్కడ ఒక్కసారిగా ఎంత పెద్ద సంఖ్య చూసినంత ఉన్నారనమాట.
వాళ్ళందరికీ అన్నం పెట్టండి. వీళ్ళు అనుకుంటున్నారు అది లేకనే కదా మనం పంపించమంటే ఈయన పెట్టమంటున్నాడు అని కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వండింటారులేండి, తప్పేం లేదు. ఒక్కసారి మనం కూడా దేవుని దగ్గర నువ్వు ఎందుకు ఇవ్వలేదని అడుగుతుంటాం కదా, ఇంత చేస్తుంటే నువ్వు చేయలేదేందే అని అంటుంటాం కదా. బహుశా వాళ్ళ యొక్క తలంపులు మీరే వారికి పెట్టుడి. దేవుడు ఒకవేళ మనకు ఆజ్ఞ ఇస్తే అలాగ చేయటానికి శక్తినిచ్చే దేవుడు అండి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఒకవేళ దేవుని యొక్క వాక్యంలో ఇది అనుసరించండి అన్నప్పుడు మనం అనుసరిస్తే దాని ద్వారా ఆయన చేసే కార్యాలు గొప్పవని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ అందుకనే యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమియో లేదని ఆయనతో చెప్పిరి. పోనీలే, ఇప్పుడు ఇంకా కొంచెము ముందుకు వచ్చారు. అయ్యా నిజమే, మరి ఇంతమంది ఉన్నారు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఇంతే, మరి ఏం చేస్తాం? దేవుని ఇరుకాటంలో పెట్టాలనుకున్నారేమో, మరి ఇది సంగతి ఎట్లా చేస్తాం? చూద్దాం ఏం చెప్తాడు యేసయ్య. ఏం చెప్పాడండి ఇక్కడ? ఈ జనులు ఓకే, అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి, ఇప్పుడు తీసుకురండి, నాకు తీసుకురండి. వెంటనే ఆయన ఇంకా ఏమి చేయలేదు, వీళ్ళందరినీ కూర్చోబెట్టమని చెప్తుంది. పంక్తులు పంక్తులుగా వాళ్ళు కూర్చోవాలి. 50 మంది. అది క్యాలిక్యులేషన్ పోన్లే, జానాన్ని లేడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేస్తాను బాగా. ఒక పంక్తిలో 50 మంది ఉన్నారు కదండి, 50 ఇంకో దగ్గర 100 కూడా ఉంది. 50 వేసుకున్నాం అనుకోండి ఒక పంక్తిలో. 1000 కావాలంటే ఎన్ని ఉండాలా? 20 పంక్తులతో 1000 అవుతుంది. 5000 మంది అంటే 100 పంక్తులు కదండి. అది మల్టిప్లై 20, 25 అంటే 20 అంటే 400 పంక్తులు, 25 అంటే 500 పంక్తుల్లో మనుషులు కూర్చున్నారు. కానీ బాగా చూడండి, నంబర్ ఎంత చక్కటి నంబర్ ఇచ్చాడంటే 50 మంది అన్నారు. 50 మంది అయితే ఎంతమంది అవుతారండి? యావరేజ్ మీద 10 మంది వేసుకున్న ఫ్యామిలీలో 5 ఫ్యామిలీస్ కలిసి కూర్చుంటాయి. 5 ఫ్యామిలీస్ కలిసి కూర్చోవటం అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఆయన రొట్టెను విరిచినప్పుడు వాటిని వారికి అందచేసినప్పుడు బాగా గమనించండి, అది సూర్యుని అస్తమించే సమయం, వాళ్ళకి లైట్ లేవు కదండి, ఆ లైట్లోనే తినాలి వాళ్ళు. బహుశా వాళ్ళందరూ అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ త్వరగా ఆహారం అందించాలి. ఈయన రొట్టెలు విరుస్తున్నాడు, వాళ్ళందరికీ అవి ఇచ్చిన తర్వాత అక్కడ జరిగింది, వాళ్ళు పంక్తుల్లో కూర్చున్న దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఇట్లా వాళ్ళు అయ్యా ఇట్లా పెట్టేసండి, మీకు 50 మంది తీసి గంప తీసుకొని ఇట్లా వేసి ఇంకా ముందు పేసరికి నిండిపోతూ వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్క పంక్తి దగ్గర 1 నిమిషము 2 నిమిషాలు అయినా కానీ ఇట్ ఈస్ 100 minutes. ఇంకా క్విక్గా చేసుకుంటే ఎంతైంది? 100 minutes, 1.5 hour 2 hours అవుతా ఉంది. కనుక ఆ రీతిగా వారందరికీ ఆహారం పంచిపెట్టడానికి, ఒక రీతిగా కుటుంబాలకు ఉండేదాని వల్ల వాళ్ళందరూ సరిగా పంచిపెట్టడానికి, పిల్లలకి వాళ్ళకి ఆ కుటుంబాలుగా తినడానికి ఫుల్గా ఉంది. ఆ తర్వాత క్విక్గా ఇవ్వటానికి 500 మంది, 25,000 నుంచి 500 మందికి అది తగ్గిపోతుంది. కాబట్టి దేవుడు ఒక క్రమాన్ని అనుసరించాడు. దాన్ని జస్ట్ ఆలోచన చేశారు. ఇంకా బాగా మీరు ఆలోచన చేయండి అది ఎందుకు చెప్పాడని. నేను ఆలోచన చేస్తాను, ఎందుకంటే అస్తమయం లోపల వాళ్ళకి పెట్టేసేలా వాళ్ళు తినేయాలి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. దేవా నీకు వందనాలు, నీ యొక్క కార్యక్రమము క్రమముతో కూడినటువంటిది. ఇంకా ఆ రొట్టెలు తీసుకున్నది వాళ్ళని క్రమంగా కూర్చోమన్నాడు. ఇక్కడ ఆయన రొట్టెలు తీసుకొని ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఎలాంటి ప్రార్థనలండి? ఎలాంటి ప్రార్థన చేసేవాడు? దేవునికి వందనాలు చెల్లించాలా. దేవుడు ఆ రోజుల్లో యూదులకి చక్కటి ప్రార్థన చేసే అలవాటు. ఆ ప్రార్థనలు వాళ్ళు ఎలాంటి ప్రార్థన అంటే ఒకసారి చదువుతాను. బహుశా ఆ ప్రార్థన యేసుక్రీస్తు వారు ఆ రొట్టెలు పట్టుకున్నప్పుడు, రొట్టెలు చేపలు పట్టినప్పుడు చేసి ఉండొచ్చు. ప్రభు అయిన మా దేవా, లోకానికి రాజా, నేల నుంచి ఆహారం మొలిపించేవాడా నీకు స్తోత్రాలు. నేల నుండి మొలిపించే దేవా నీకు, అంటే ఇట్ విల్ కమ్ గ్రోయింగ్ ఫ్రమ్ దిస్ థింగ్.
నీకు స్తోత్రాలు అన్నప్పుడు, ఆయన విరిచినప్పుడు అది అక్కడి నుంచి అది విరిగి ఎన్నో రెట్లుగా అది అవుతుంది. ఎంత గొప్ప ఉందండి. నాకు అనిపిస్తుంది ఫ్రెష్ ఫుడ్ అనుకుంటా కదండి. అప్పుడే తయారు చేసేటువంటి ఆహారం ఇంకెంత బాగుంటుందండి. అందుకని చాలాసార్లు హోటల్కి వెళ్ళి తింటా. ఈ ప్యాకెట్లు చేస్తే బాగుంటుందని హోటల్కి వెళ్తారు. అవి వేడివేడిగా తినాలి. ఇది అట్లా కాదు. దేవుని చేతిలో నుండి వారు అందరూ కూర్చున్నప్పుడు వారికి వచ్చేటువంటి ఆహారం దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ఇక్కడ జవాబు ఏంటంటే వారు తృప్తిగా తిన్నారని. తృప్తిగా అన్నటువంటి మాట గమనించండి. ఆ యొక్క మాట 20వ వచనంలో, వారందరూ తిని తృప్తి పొందిన తరువాత. తృప్తి పొందిరి అన్నటువంటి మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడ వాడబడింది తెలుసండి? ఎక్కువ సార్లు క్రొవ్విన మాంసము తిన్నప్పుడు తృప్తి కలిగింది. ఇక్కడ మామూలుగా ఎండిపోయింది రొట్టెలు, లేకపోతే ఆ చేపలు ఏదో పిక్కులు లాంటి చేపలు వేస్తే రుచి ఎంత ఉంటుందండి? ఎర్ర పుల్లగా ఉంది, ఏదో ఉంది. నో 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 నో, బాగా జ్ఞాపకం చేసుకోండి. నీటిని ద్రాక్ష రసముగా చేశాడు. ఏమి ఎసెన్స్ ఉన్నాయని ఆ నీళ్ళలో అండి. ఇక్కడ తీసుకుపోయి అక్కడ ఇస్తే అక్కడ టెస్టింగ్ మ్యాన్ ఉన్నాడు. ఏందయ్యా ఇంత మంచి ద్రాక్ష రసం పెట్టుకొని ఇప్పుడు ఇస్తారు, అది ముందు ఇవ్వాలి కదా, ఇది మన జబ్బుదేమో ముందుకు ఇచ్చలే, వాళ్ళు ఇచ్చిందే మంచిది, దానికి మించింది దేవుడు చేసింది. వాళ్ళు తృప్తి కలరంటే ఆ కొవ్విన మాంసం తిన్నప్పుడు వచ్చినటువంటి తృప్తి వాళ్ళు కలిగిందంటే, ఈ యొక్క ఆహారం వాళ్ళు చేస్తున్నప్పుడు, దేవుడు చేస్తున్నప్పుడు ఆ యొక్క చేపలు అవి మల్టిప్లై అవుతున్నప్పుడు దేవుడు దాన్ని సంతుష్టుగా సంపూర్ణంగా ఆ యొక్క ఆహారాన్ని చేసి వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కార్యాలు బహు గొప్ప కార్యాలు. ఆయన చేతిలో నుండి వచ్చినటువంటిది వారిని తృప్తిని కలుగు చేశాను అన్నటువంటి మాట ఎంత గొప్ప విషయం అండి. ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని యొక్క జీవితాన్ని ఆయన రాస్తూ మొట్టమొదటిగా ఆయన అడవిలో వెళ్ళిపోతాడు కదండి. అడవిలో సాతాను చేత శోధింపటానికి అక్కడ ఒక శోధన ఉంది. గుర్తుపెట్టుకుంటారు ఎవరైనా? మత్తయి సువార్త 4:3, ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలను లాగునట్లు ఆజ్ఞాపించము. నీవు దేవుని కుమారులు అయితే తప్పకుండా రొట్టెలు తయారు చేస్తారు, రాళ్ళను రొట్టెగా చేస్తాడు. అక్కడ ఆడు డిక్లేర్ చేశాడు, కానీ దేవుడు అక్కడ అంగీకరించాడా? యేసుక్రీస్తు అన్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చడానికి రాలేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఇక్కడ ఈ సమయంలో వారికి అది అవసరం కాబట్టి అక్కడ ఆయనకు ఒకటే రొట్టె చేసుకుని తిన్నామన్నాడు. కాదండి, 25,000 మందికి మరి ఆహారం తయారు చేయటము, ఆ తర్వాత మిగిలినటువంటి ఆహారాన్ని కూడా అక్కడ చూసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాటలను ఇక్కడ నెరవేరుస్తున్నట్టుగా ఉంది. ఏవైతే సవాళ్ళకు ఉన్నాయో వాటన్నిటినీ నేను చేయగలనని చూపించే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఆత్మీయ ఆహారం ఇచ్చాడు. రెండవదిగా శరీర బలహీనతలను స్వస్థపరిచి బాగు చేశాడు. ఇది ఏమి కార్యమండి? ఇది ఏమి కార్యము? శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. అయ్యా మాకు ప్రార్థన చేద్దాం. దాంట్లో అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆ రోజు అప్పుడు అవసరం. వీళ్ళందరికీ అనుదిన ఆహారం ఇప్పుడు అవసరము. మాకు ప్రార్థన చేసి ఇస్తామయ్యా. ఆ ప్రార్థన మీరు చేస్తే వీళ్ళందరికీ ఆహారం వస్తుంది. ఎంత చక్కటి వాక్య భాగాల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ఆ రోజు ఉదయం ఉన్నారు, ఆకలితో ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి గమనిద్దామా? ఎంత పాప భారంతో ఉన్నారో ఆయన విశ్వసించిన తర్వాత వారికి వచ్చినటువంటి ఆ యొక్క శాంతి సమాధానం. రోగాలతో ఉన్నటువంటి వాళ్ళకి ఆకలే లేదు, నడవలేనటువంటి వాళ్ళకి ఒక్కసారి రోగం పోతే ఎంత ఆకలేస్తుంది తెలుస్తుంది మీకు. జ్వరం పోయిన తర్వాత ఆకలేస్తుంది, పోయి కూర్చొని తిన్నామంటే అట్లా ఇట్లా ఉండదు. ఎంత రోగాలతో అప్పుడు నిజమైనటువంటి ఆత్మీయంగా వారు ఎంతో చక్కగా ఉన్నారు. తర్వాత శారీరకంగా ఆరోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు దేవుడిచ్చేటటువంటి ఆహారము, ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెడితే ఇంకా రుచి అయిపోతుంది. ఆయన ఇచ్చిందే ఎంతో రుచికరమైంది. వారందరికీ కడుపు నిండా ఆ రోజున వారి జీవితంలో కొంతమంది అయితే 3 బ్లెస్సింగ్స్, ఆత్మీయంగా బాగుపడ్డారు, శారీరకంగా బాగైపోయారు, ఆకలి తీర్చుకున్నారు.
అలాంటి వారు అందరూ కాదండి. తర్వాత లాస్ట్ చూస్తాం మనం. అందరూ లేరు. కొంతమంది కేవలము బాగుపడ్డారు, ఆహారం తిన్నారు. ఎవడు ఏమి లేకున్నా నమ్మకపోయినా కడుపు నిండా తిన్నోళ్ళు 25,000 మంది. దేవునికి వందనాలు. తృప్తికరంగా దేవుడు ఈ యొక్క మిరకల్ ఇస్ ద బిగ్గెస్ట్ మిరకల్, పవర్ఫుల్ మిరకల్. ఇది చాలా శక్తివంతమైనటువంటి ప్రభావం కలిగినటువంటిది. అందుకనే నలుగురు సువార్థికులు 4 సువార్తలు చెప్పినట్టుగా చూస్తున్నాం. దేవునికి లెక్కలేని స్తోత్రాలు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కంపాషన్, ఆ కనికరము, ద హోల్ కంపాషన్, సంపూర్ణమైనటువంటిది. కేవలం ఆకలి తీర్చేది కాదు, ఒక మానవుని యొక్క ప్రతి అవసరత తీర్చేటటువంటి కనికరంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. దేవుడు చేసేటువంటి కార్యాలు ఇంకేం కావాలండి? ఆయన చేయగలిగింది సవాళ్ళను కూడా ఆయనకు చూపించేశాడు. ఆ శోధన అక్కడ రొట్టెను చేయలేదు, కానీ ఇక్కడ ఇంతమందికి రొట్టెలు చేసి ఇచ్చేశాడు. అనుదిన ఆహారం ఆ రోజు వాళ్ళు లేరని వీళ్ళు కంగారు పడుతుంటే వారి ముందు అనుదిన ఆహారం. కాబట్టి వాళ్ళు తప్పకుండా ప్రార్థన, దేవా మాకు ఈరోజు కావాల్సిన ఆహారం మాకు దయచేయి అని తప్పకుండా శిష్యులు చేస్తారు. కానీ ఎంత చక్కటి పాఠాన్ని నేర్పిస్తాడు. తర్వాత వాళ్ళ చేతులతోనే వారు పంచిపెట్టినట్టుగా చూస్తున్నాం. ఎంత గొప్ప విషయం అండి. చివరిలో ఎన్ని గంపలండి మిగిలింది? 12 గంపలు. గంపలు అంటే ఎంత ఉన్నాయండి? ఎంతున్నాయా? ఎంతున్నాయి? ఈ గంపను మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తులైనటువంటి పౌలును ఒక రోజున తప్పించటానికి గోడ మీద నుండి ఒక గంపలో దించినారండి. ఆ గంప అంటండి ఇది. ఒక మనిషి కూర్చునేటటువంటి గంప అంటే కనీసం ఒక దాంట్లో ఒక 60-70 కిలోలు పడింటాయా ముక్కలు? అది అంటే కనీసం అంత ఉందంటే ఒక గంప కనీసం అంటే ఒక 100 మంది తింటారు. అవునా? మనం అరకిలో కన్నా ఎక్కువ తినలేము కదండి. నాలంటి 750 తినొచ్చు కానీ అక్కడ అందరు యావరేజ్ మీద ఒక 1/2 కిలో తింటే అయిపోయింది. 50 కిలోలు దాంట్లో ఉన్నా కానీ 100 మందికి అవుతుంది ఒక గంప. ఎన్ని గంపలు మిగిలినాయండి? 12 గంపలు కదండి. అంటే 1200 మంది ఇంకా తినొచ్చు అనమాట. వామ్మో, ఎంత అది ఇంకో సమృద్ధికి కారణం ఏంటి తెలిసిన? ఏమయ్యా సరిపోలేదు నేను అంటానికి లేదు. తినయ్యా, అమ్మో తినలేనయ్యా. ఆ రోజుల్లో యూదులకు ఉన్నటువంటి ఆచారం ఏంటంటే భోజనం తర్వాత వారి కింద పడినవన్నీ తీస్తారట. అందుకని పోయినసారి విన్నాం కదా, ఆ లాజరస్ ఆడుండి ఆయన బల్ల మీద పడినవి దొరికితే చాలరా నాయన. ఆ రోజు ఆ బల్ల మీద పడి తీసి వాడు జంతువులు కనివ్వచ్చు, బీదవారు కనివ్వచ్చు, బాగుంటే వారే తినేయచ్చు. నాలాంటితే నేనే తినేస్తాను. ఏమైనా కింద పడితే తుడుచుకొని తినేయటం. చిన్నప్పుడు విలేజ్లో మాకు అంతే ఉండదు. ఆడ కొనుక్కుంటాడు కింద పడేవి, ఇట్లా అనుకొని మళ్ళీ తినేది. పండులు కింద పడేది, దాన్ని ఇట్లా అనుకొని తినేది. ఆడుంటే నీళ్ళు తాగేది. ఏమైంది అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆహారం విస్తారంగా వచ్చేటువంటిది వారు బహు జాగ్రత్తగా ఎంత పచ్చిక బయలులో పడినటువంటిది వాళ్ళు తీసుకున్నట్టు చూస్తున్నాం. బహుశా మిగిలిన కూడా కావచ్చు. ఆ యొక్క 10 మందికి 50 మందికి ఇచ్చినప్పుడు అయ్యా ఇంకా మిగిలిపోయినాయి ఏంటి, కింద పడిన కూడా తీసుకురండి అని చూసి అన్నీ అంత విస్తారంగా దేవుడు ఇచ్చాడు. నీ అవసరతలకు మించి ఇచ్చే దేవుడుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి వందనాలు. 4,000 సంగతి చెప్పడం లేదు, అది వేరే. ఇది కేవలము యూదుల కొరకు చేసినటువంటి గొప్ప కార్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 4,000 అవతల వాళ్ళకే. అప్పుడు మిగిలినటువంటి గంపలు ఎన్నన్నీ గుర్తున్నాయా? 4,000 మందికి పెట్టిన తర్వాత మిగిలిన గంపలు ఉన్నాయి. చెప్పండి అమ్మా. 7 గంపలు. 7 గంపలు దేని గురించి చెప్తుంది? సంపూర్ణ సంఖ్య. ఎంతమంది అన్నా రానయ్యా అనిల్లో నేను వారందరికి పునరుజ్జీవం ఇస్తాను, వారిని కాపాడుతాను, వారిని రక్షిస్తాను, వారిని నా బిడ్డలుగా చేసుకుంటాను. ప్రతి దానిలో దేవుడు ఒక తన యొక్క విషయాల్ని పొందుపరిచి జ్ఞాపం చేసి రాసినట్టుగా చూస్తున్నాం. దేవునికి వందనాలు. చాలాసార్లు దేవుడు చేసేటటువంటి గొప్ప కార్యాలు చూడడం కానీ దాంట్లో ఉన్నటువంటి మన అవసరతలు చూచి వాటిని మనకు కావాలని కోరుకుంటున్నాం. అందుకనే ఈ యొక్క కార్యం అయిపోయిన తర్వాత వాళ్ళు తృప్తిగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరునాడు మళ్ళీ యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఇచ్చారట. ఒక్కసారి దాన్ని మనం చూసి రోజు దగ్గరికి వెళ్ళిపోదామండి. యోహాను సువార్తకు వెళ్దాము ఒకసారి. 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట,
మరునాడు సముద్రపు అద్దరిని నిల్చున్న ఆ జనసమూహము వచ్చి చూడగా, అక్కడ యేసే కనబడలేదు. 25 సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఆ గొప్ప కార్యాన్ని చేసిన తర్వాత వారికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏంటంటే ఆహారమే. క్రైస్తవుల్లో చాలా మందికి ఉన్నటువంటిది ఇదే. యేసయ్యను చూడరు కానీ యేసయ్యని ప్రార్థన చేసి ఇన్ని ఇస్తాడో, మరి ఆయన ఉద్యోగం ఇస్తాడో, లేకపోతే ఆస్తులు ఇస్తాడో, లేకపోతే ఇవి ఇస్తాడో అవి ఇస్తాడో, అవన్నీ యొక్క ఆహారం టెంపరీ. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమంటే, మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆ తర్వాత డిస్కషన్ ముందుకు వెళ్ళిన తర్వాత, మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు చూసిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేస్తారు. 30 వచనం నేను చదువుతున్నాను అండి. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మా పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పిరి. ఈయన ఎంత కరెక్ట్ చెప్పారంటే, మీరు ఆహారం కోసం వచ్చేవాళ్ళయ్యా అని డిస్కషన్ ఎంత. అయితే మీరు మా కోసం ఏం సూచన చేస్తారు? మరి మన్నాను అక్కడ ఇచ్చాడు కదా, మరి అవన్నీ ఏమైనా చేస్తారా? ఎంత అడిగినా కానీ ఆ బుర్రలు దూరటం లేదు. హృదయాలు దేవునికి తెరవకపోతే, ఆయన కార్యం నీ హృదయంలో జరగకపోతే, ఆయన జీవితంలోనికి యేసయ్య రాకపోతే ఇవేమీ అర్థం కావటం లేదు. దేవుడు చూసారా, ఇంత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాత దేవుడిని వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చారు. దేనికి కోసం? ఇప్పుడు ఏం సూచన చేస్తావయ్యా? మన్నా ఇస్తావా? అది రెగ్యులర్ కదా, 40 ఏళ్ళు ఇచ్చినారు కదా, ఇంకేముంది? సగం పనులు లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చొని తినచ్చు మనం కదండి. చాలాసార్లు అదే అనుకుంటాం. మనం చేసేది ఏముండదు, దేవుడు ఇస్తే చాలు. నో నో నో. మరి దేవుడు ఇక్కడ ఎంతో స్పష్టంగా మాట చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకో వచనం నేరుగా వెళ్ళిపోదాం. అక్కడ ఏముందంటే 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు. ఇక్కడ వారికి మరొకసారి ఆత్మీయ సంగతి వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఆహారం కొరకు ఎదుగుతున్నారా? అక్షయమైనటువంటి దీనికోసం ఎదుగుతున్నారా? నేనయ్యా జీవాహారం, నేనే జీవాహారం. మరి మేము ఏం చేయాలా అంటే ఇంకొంచెం ముందుకెళ్తే ఇది చాలా డీటెయిల్గా రేపు పొద్దున్న శ్యామన్న చెప్పినప్పుడు అని చెప్పేస్తాడు. ఇక్కడ మీరు నన్ను చూచి ఉండి, దానికి 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా, జీవాహారం నేనే, నా ఎదుకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలికొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. అంటే నేను జీవాహారాన్ని, కాబట్టి మీరు నన్ను విశ్వసించాలి. నేను ఇంక జీవాహారం అవుతాను, నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాను. దేవుడు ఎంత కృప! ఆహారం కొరకు వస్తున్నారా మళ్ళీ ఇంకోసారి? మీ హృదయంలో ఉండే నాకు తెలిసిపోతా ఉంది. అది కాదు, అది అక్షయమైంది. నేను నిజమైనటువంటి జీవాహారము అని మన దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క అద్భుతము, ఈ యొక్క మహా అద్భుతం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆహారం పెట్టేది కాదు, నీ యొక్క ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడుగా, అంతకన్నా ఎక్కువగా జీవాహారం అనేటువంటి దేవునిగా ఈ లోకానికి వచ్చాను. నన్ను విశ్వసించండి, నేను మీకు జీవాహారము. ఈ యొక్క సత్యాన్ని తెలియచేయటానికి దేవుడు వారిని జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ రీతిగా ఉన్నావమ్మా? ఏ రీతిగా నేనున్నాను? ఈ లోకపు ఆహారం కొరకు చూస్తున్నామా? జీవాహారం కొరకు చూస్తున్నామా? యేసయ్య కొరకు చూస్తున్నామా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనది. లేకపోతే హేరోదు ఎంతకాలం రాజుగా ఉన్నా, వాడు చతుర్థాధిపతి అయినా కానీ సచ్చిన తర్వాత నేరుగా ఎక్కడ పోతాడండి? పోయినసారి మన మెసేజ్ ప్రకారంగా అంతే, నేరుగా ఆడు వెళ్ళిపోతాడు. ఉన్నట్టుండి ఇదేందా బాబు ఇట్లా ఉంది, అదే అక్కడికి వెళ్ళిపోతాం. అయితే ఆయన నమ్మినటువంటి వారు ఆయనతో పాటు ఎల్లకాలం ఉండేవారుగా ఉంటాం కదా. కాబట్టి ఈ సమయంలో ఈ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడనేటువంటి యొక్క సంఘటన ప్రత్యేకంగా ఒక రక్షణ గురించి, నేను జీవాహారంనై ఉన్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన తెలియచేయటానికే. అంతేకాకుండా ఈ భూమి మీద కూడా మీ యొక్క ప్రతి అవసరతని తీర్చేవాడు, మీ అనుదిన ఆహారాన్ని ఇచ్చే దేవుడు నేనే.
మీరే ఈ లోకానికి సహాయం చేసేవారుగా ఉంటారు. మీరే నా తరపున ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారిని తిరిగి రక్షించటానికి నా యొక్క సేవకులుగా ఉంటారు. మీరు నా దగ్గర రండి. కాబట్టి ఆ శిష్యులకు ఆయన నేర్పించిన పాఠం ఏంటంటే, మీరు అట్లా పంపివేయొద్దండి. నా దగ్గర రండి. మీరు నా దగ్గరకొస్తే మీరు వారిని ఒట్టి చేతులతో పంపించరు. కాబట్టి ఈ లోకంలో రక్షింపబడినటువంటి మనము వేరే వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతున్నామండి? మన నుండి వారు ఆ రక్షణలోనికి రావాలా. అదే జీవాహారము. కాబట్టి యేసయ్యని జీవాహారం పొందినటువంటి మనము వేరే వాళ్ళు కూడా ఈ యొక్క జీవాహారం పొందటానికి దేవా సహాయం దయచేయండి. 5 రొట్టెలు అవన్నీ ఇవ్వండి రోజు తినటానికి కాదండి. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప అద్భుతము మరొకసారి నేనే జీవాహారమై ఉన్నాను. నన్ను పొందిన మీరు ఈ లోకానికి ఆ జీవాహారమేండి. ఈ రొట్టెలు కాదు, నా జీవాహారమే ఉండని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క చిన్ని వాక్య భాగాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దామండి. 5 రొట్టెలు 2 చేపలు ఉన్నటువంటి యొక్క చిన్నప్పుడు మనం విన్నటువంటి సంతోషమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయము రక్షణ. ప్రతివారు రక్షింపబడి జీవాహారమైన నాయందు విశ్వాసం ఉంచండి అన్నటువంటి ఆ యొక్క చక్కటి వాక్య భాగాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన కుటుంబాల్లో అందరూ ఉన్నారా? లేకపోతే వారు వచ్చే రీతిగా ప్రార్థన చేయండి. మీ మాటలు సరిపోవు, మీ జీవితాలే చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, ఆయన వైపు చూడండి. దేవుడు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకుందాం.